నమస్తే. నేను మీ చక్రి గబ్బర్. ఇక బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అతి ముఖ్యంగా మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రామ మందిరం నిర్మించారు. అలాగే ఆర్టికల్ 370 ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో, ఈ కాశ్మీర్ మన యొక్క భారతదేశంలో భూభాగం అని చెప్పేసి ఒక చట్టం చేసి పాక్ కాశ్మీర్ తనను తెగం వేసి మన కాశ్మీర్ మన భూభాగాన్ని కలిపిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాగే కరెన్సీ నోట్లను రద్దు చేసిన వ్యక్తి, 2000 కరెన్సీ నోట్లను రద్దు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మరి నరేంద్ర మోడీ గారి ఇంత బలం ఎలా వచ్చిందంటే, కేవలం భారతదేశంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా బీజేపీని గెలిపించడం వల్లనే ఇంత శక్తి సామర్థ్యాలు వచ్చి, ఆ విధంగా నరేంద్ర మోడీ గారు సామ్రాజ్యాన్ని విస్తరింపజేశారు. అయితే రిజర్వేషన్ కూడా తీసేద్దని చెప్పేసి ఇక బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి ఎవరైతే రిజర్వేషన్ కొరకు లబ్ధి పొంది ఉన్నారో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్క ప్రజలు కూడా మీరు గ్రహించిన విషయం ఏంటంటే, ఇది బీజేపీ అధికారంలోకి వస్తే ఈరోజు ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్య గారు రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేయడం జరిగింది. మరి అదే పరిస్థితి ఈరోజు అది కూడా మన భారతదేశంలో కనుక మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి వస్తే ఈరోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. మరి రిజర్వేషన్ తీసేస్తే ఏంటి పరిస్థితి ఒకసారి ఆలోచించు. మరి మోడీ గారు ఇన్ని సాధించిన వ్యక్తి, మరి కరెన్సీ నోట్లు రద్దు చేసిన వ్యక్తి, రామ మందిరం నిర్మించిన వ్యక్తి, ఇటువంటి బలమైన సామర్థ్యం మోడీ గారు ఏదైనా చేయగలరు. మరి అతను రిజర్వేషన్ తీసేస్తే, ఒకవేళ అటువంటి ఆలోచన వస్తే అప్పుడు ఏంటి భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ పొందిన ప్రజల పరిస్థితి ఏంటి ఒకసారి అర్థం చేసుకోండి. తీగలరు, రాబోయే రోజుల్లో వస్తుంది రిజర్వేషన్ తీసే టాపిక్ కూడా ఇక ఆంధ్రప్రదేశ్లో వస్తుంది మోడీ గారి సమక్షంలో. మరి అది అరికట్టాలంటే ఈరోజు రిజర్వేషన్ పొందిన లబ్ధి పొందిన ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇక బీజేపీ ప్రభుత్వం కథం దించే విధంగా మీరు ముందు సాగండి. స్థానిక పార్టీలను గుర్తింపు పొంది స్థానిక పార్టీలకు ఓటేయను, కానీ ఇక బీజేపీ ప్రభుత్వం ఓటేస్తే రాబోయే రోజు మన రిజర్వేషన్ మనమే నాశనం చేసుకుంటాము. అరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కులగణన జరిగిపోతుంది. దీనికి కులగణన ఎందుకు చేస్తున్నారంటే, జనాభా ప్రాతిపదికన వాళ్ళ రిజర్వేషన్ ఇవ్వాలా లేదన్నా కూడా విషయాన్ని కూడా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో అక్కడ రేవంత్ రెడ్డి హయాంలో ఆల్రెడీ కులగణన అనేది ప్రారంభం జరిగింది. మరి మోడీ గారు ఆల్రెడీ ప్రకటించేశారు కనుక మరి కులగణన జరిగిన తర్వాత ఆటోమేటిక్గా రిజర్వేషన్ కొన్ని తగ్గడం జరుగుతుంది. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గ్రహించి ఇక బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో రాకంట మీరు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని, అది క్రైస్తవులు కట్టి హిందువులు కట్టి రిజర్వేషన్ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బాధ్యత ఉందని మనం చేసుకుంటూ, మరి నేనైతే ఇటువంటి వ్యక్తులు నేను ప్రోత్సహించను. మరి మీరు ప్రోత్సహించరని నేను భావిస్తున్నాను. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేసి ఈ యొక్క అరాచకమైన పాలనకి అడ్డుకట్టి వేసే విధంగా మీరు ముందుకు సాగాలని మనం చేసుకుంటూ, నేను మీ చక్రి గబ్బర్. జై భీమ్.